అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే, ఎన్డీఏనే. మనకు కేంద్ర సహకారం కూడా అవసరమనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జట్టుగా మీ దగ్గరికి వచ్చాం. ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 95-2004లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. అదే మరిగా 2014-19లో ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి, ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు ఓట్లేసి ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు, కేసుల మీద పైరువిలు చేసుకున్నాడు తప్ప మీకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితుంది. అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయొచ్చు. అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకెప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడూ గుర్తొస్తాడని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాంటి కుటుంబం ఈరోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ గారు, ఆయన కోడలైనటువంటి జ్యోతి, వాళ్ళిద్దరూ యాక్టివ్గా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు. కొంతమంది స్వార్థంతో అటు ఇటు పోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఆదరిస్తుంది పార్టీ, గౌరవిస్తుంది పార్టీ. అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కపట్రాల కుటుంబం, ఇక్కడే బుజ్జం ఉంది, ఆయన కుమార్తె, ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా. కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆవిడ్ని వారి భర్తకు డోన్ ఇచ్చాం. అందరికి ఒక్కొక్క దగ్గర పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో కోట్ల సుజాతమ్మ గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను. వారు కూడా సహకరిస్తారు. వారి అభిమానులందరికీ హామీ ఇస్తున్నా, ఆవిడకి కూడా న్యాయం చేస్తాం. వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.